ఇందిరాగాంధీ ఏం స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోలే, అలాగే రాజీవ్ గాంధీ స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు కోల్పోలే. ఇందిరాగాంధీ ఏదైతే ఎమర్జెన్సీ పాలన తెచ్చిందో ఎంతోమంది ప్రజలని ఊచకోత కోస్తే అందులో నుంచి ఒక విప్లవం పుట్టుకొచ్చే ఇందిరాగాంధీ గారి ప్రాణాలు కోల్పోయింది. సేమ్ రాజీవ్ గాంధీ గారి ప్రాణాలు కోల్పోవడానికి కూడా కారణం అదే. వాళ్ళు ఏం స్వాతంత్ర పోరాటాలు కాదు, వాళ్ళు ఏం దేశానికి ఉరగదీసింది కాదు, కొట్లాడింది స్ఫూర్తి. ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఓ వ్యక్తి పట్టుదల తీసుకుంటే ఎంత పట్టుదలతో బయటికి వెళ్తే ఎలా అయితే సాధించగలుగుతాం అనేది అది కేసీఆర్ గారు ఉదాహరణ. నేను అడుగుతున్న మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇంత ఇంగిత జ్ఞానం లేదా మీరు? అంటే ఈ దీక్ష ఉత్తిదే అన్నప్పుడు మీకు సోయి లేదా? కేసీఆర్ గారితో నేరుగా మాట్లాడింది సోనియా గాంధీ కదా. ఆనాడు హోంశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి చిదంబరం గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రకటన వేయడం అనేది ఇది నిజం కాదా? ఇది మీ కళ్ళ ముంగట లేదా? ఇది సత్యం కాదా? తెలంగాణ ప్రజలు చూసింది కదా. ఈరోజు మీరు మాట్లాడితే అందరు నవ్వుకుంటున్నారు. కేసీఆర్ పోరాటం చేస్తేనే ఈరోజు ఢిల్లీ దిగి వచ్చిందనే వాస్తవం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నో మీడియా ఛానళ్ళ ముంగట మాట్లాడుతూ నేను రాజకీయ ఒక పార్టీలు ఉన్నా దీన్ని వ్యతిరేకించవచ్చు, కానీ నిజంగా కూడా ఈ రాష్ట్రం ఏర్పడిందంటే చంద్రశేఖరరావు గారిని సాధ్యమైందని ఎన్ని వేదికల మీద చెప్పలేదు? తెలియదా ఇది? అఖిల పక్షాన్ని కూడా అన్నిటిని కూడా ఆ రోజు కేసీఆర్ గారు ఏకం చేసి అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని చేయాలో ఒక నాయకుడిగా అన్ని చేస్తేనే ఈ రాష్ట్రం ఏర్పడింది.